నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదన్న సిపిఐ నారాయణ. జగన్ సీఎం అయిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు విధుల్లోకి రాకుండా చేశారని ఆరోపణ. సివిల్స్ విభాగంలో ఉత్తమ ర్యాంకు సాధించిన జస్వంత్ చంద్ర సన్మానించిన కాకినాడ ఆంధ్ర కాపు సద్భావన సంఘం నేతలు. కమిషనర్ పై పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ఆగ్రహం. ప్రజలకు తాగునీరు లేకుండా చేస్తున్నారంటూ ఆరోపణ. కౌంటింగ్ రోజున తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ టీడీపీ నాయకుల సూచనలు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా. ఇంటెలిజెన్స్ డీఐజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు మంచి అధికారి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచే ఆయన్ను విధుల్లోకి రానియకుండా చేశారని అన్నారు. 10 ఏళ్లుగా జైల్లో ఉన్న కక్షను ఈ 5 సంవత్సరాలు వెంకటేశ్వరరావు పైన తీర్చుకున్నారని తెలిపారు. అయితే చివరి నిమిషంలోనైనా వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వడం సంతోషించదగిన విషయమన్నారు. రాజకీయ విభేదాలుండొచ్చు కానీ కక్షలు ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ ఆలోచనతో ఉంటే రాష్ట్రం అభివృద్ధి అయ్యేదని, ఆయన మరోసారి సీఎం అయ్యేవారని అన్నారు. తెలంగాణ విషయానికొస్తే కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని రివర్స్ చేస్తే రేవంత్ రెడ్డి ఆయన నెత్తిన ఆయనే చెత్త వేసుకున్నట్టు అవుతుందన్నారు. తెలంగాణ గేయాన్ని కొత్తగా రూపొందించడం అభినందనీయమని, అయితే చిహ్నం జోలికి పోవడం మంచిది కాదని నారాయణ హితవు పలికారు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఐజీ ఇంటెలిజెన్స్ గా పనిచేశాడు. ఆయన చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. సార్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఎంతనా ఉండి ఆయన సర్వీస్ లో మాత్రం గ్రే హ్యాండ్ ట్రైనింగ్ మనకు అన్ని చేసిన వాళ్ళు చాలా గట్టి ఆఫీసర్. ఈ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానికుండా పనిష్మెంట్ 5 ఏళ్ల పాటు కోర్టులు చెప్పినా క్యాట్ చెప్పినా వినకుండా అతన్ని బయట పెట్టారు. అంటే ఒక విధంగా హ్యూమినేట్ చేశారు. ఈయనట్టయితే 10 ఏళ్లుగా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కచ్చని ఏబీ వెంకటేశ్వర తెలుసుకున్నాడు. ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి గారికి. ఈ రోజు అయినా సరే మీరు పునఃపరిశీలించి ఏబీ వెంకటేశ్వర యొక్క శిక్షను తగ్గించి డ్యూటీ ఇవ్వండి. ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోతుంది. ఇంకా రేపు నుంచి రిటైర్డ్ అయిపోతాడు ఆయన. ఇవ్వమని చెప్పాను. దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ యూ టు టేక్ ఎ డెసిషన్ అని చెప్పేసి అని నేను ట్విట్టర్లో పెట్టి ఆయన పంపించాను. తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు, మేము పోస్టింగ్ ఇస్తున్నామని చెప్పేసి. సంతోషం. చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంట్ ఆయన చేసిన రాక్షస వికృత్యాలను మరిచి ఈ ఒక్కోదైనా రియలైజ్ అయ్యి ఏబీ వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది. సంతోషం, హర్షం వ్యక్తపరుస్తా ఉన్నాను. తెలంగాణ స్టేట్ ఒక వివాదం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పద్ధతిని నడిపించాడు, ప్రత్యేక తెలంగాణ నాయకుడిగా నడిపించాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మార్పులు తీసుకోవాలని ప్రయత్నిస్తారు. కొన్ని మార్పులు తీసుకోవాలని మనకేం అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫాలో కావాలని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనుకొని ఒక కక్ష సాధింపులు రివర్స్ గేర్ నడిపించారు. రాజకీయాల్లో రాజకీయ విభేదాలు ఉండదు తప్ప కక్షలు ఉండదు. ఆయన జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ మైండ్తో ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి ఉండేది. ఆయన మళ్ళీ కోసం ఎన్నికయ్యేవాడు. అసలు ఎన్నికత లేదు, కోసం మాత్రం అది వేరు. అది నెగిటివ్ యాంగిల్ కరెక్ట్ కాదు. జగన్ చూసి చేసుకో రేవంత్ రెడ్డి, నువ్వు కూడా నెగిటివ్ యాంగిల్ ఉండబాకు. ఏది కేసీఆర్ చేసే దాన్ని రివర్స్ కొట్టడానికి ప్రయత్నిస్తే నీ నేత నువ్వే చెత్త వేసుకుంటావు. ఒకటి మాత్రం మేము కూడా హర్షిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అధికారపూర్వకంగా ఇస్తున్నారు. అది అధికారపూర్వకంగా మారుస్తున్నారు తెలంగాణ గేయం. ఆ తెలంగాణ గేయం మంచిది, చాలా మంచిది. దానికి మేము స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ గేయం కొత్తగా రూపొందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అభినందన తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈ చిహ్నాలను మొత్తం మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతాం. ఇప్పుడు కొన్ని చారిత్రకంగా వచ్చేటువంటి సత్యాలను మనం ఏం చేయలేము. ఇప్పుడు నిజాం నవాబులు మిగతా మనం కొట్లాడినాం, కానీ నిజాం కంటే బిల్డింగ్ అని వాడుకుంటాం కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎదిగిపోవాలని కొట్లాడినాం, మరి బ్రిటిష్ కట్టడాన్ని వాడుకుంటున్నాం కదా. అందువల్ల ఇట్లాంటివన్నింటిలో అన్ని నెగిటివ్గా చూడడం కరెక్ట్ కాదు. ఈ చిహ్నం జోలికి కూడా పోవడం మంచిది కాదని నా అభిప్రాయం. సో తాత్కాలికంగా వాయిదా వేసేట్టుగా వచ్చింది. తాత్కాలికం కాదు, అట్లాంటి వాటికి పోబాకండి. డెవలప్మెంట్ యాక్టివ్ చేయండి. టీఆర్ఎస్ ప్రజల కోసం చేయలేని పనులు ఉంటే మీరు చేసుకోండి, అభ్యంతరం లేదు. అదే టీఆర్ఎస్ వాదన ఏం పెడుతున్నారు ఇప్పుడు. అసలు ఈ గేయానికి సంగీత దర్శకుడు కీరవాణిని పెట్టారు. కీరవాణి తెలుగోడు కదా, ఆంధ్రావుడు కదా, ఆంధ్రావాడికి ఎట్ట పెడతాడు అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక గంట వాదన చేస్తున్నారు. అంటే కళలకి ప్రాంతీయ భేదాలే ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళు పాట పాత్ర వద్దన్నామా,
దశాల సంగతి తెలిసిన అర్థమేమో కళలకు ఎప్పుడు అట్లాంటి సంకోచ స్వభావం పనికిరాదు. అది టీఆర్ఎస్ లేవనెత్తని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కళలకు దీన్ని పెట్టవాకండి. అసలు మీరు తెలంగాణ వాదనతో మీరు పోరాటం సాగించి గవర్నమెంట్ సాధించినాక 17 మంది మంత్రులలో 12 మంది తెలంగాణకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. 12 మంది సమైక్యవాదులను పెట్టుకున్నాడు. తెలంగాణ పెట్టుకోవాలి. అట్లాంటి తప్పులు మీరు చేశారు. అట్లాంటి తప్పులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావడానికి ట్రై చేస్తే కుదరదు. సంగీతంలో కూడా ప్రాంతీయ దీన్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి సంకుచిత ధోరణి కరెక్ట్ కాదు. దాన్ని చెప్తూనే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి మన జగన్ లాగా నెగిటివ్ యాంగిల్లో కష్టాధితులుగా చేయకుండా జాగ్రత్త చెప్పని చెప్తా ఉన్నాం. రేపు 2వ తారీఖున 10 సంవత్సరాల తెలంగాణ స్వాతంత్ర వేడుకలు జరిపించుకుంటున్నారు. దాని అందరినీ పిలవండి. ఎవరైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఫైట్ చేస్తే అందరినీ పిలవ తప్పేం లేదు. దానిలో భేదాలు అక్కర్లేదు. ఆ విధంగా చేయమని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ ఇంకా అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఉపయోగపడి చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. ప్రధానమంత్రి మోడీ కన్యాకుమారి పోయి ధ్యానం చేయబోతున్నాడు. కన్యాకుమారిని కలిసి చేస్తారు పోయి. ఆ రోజు చేసేటువంటి ధ్యానానికి ఈయన చేసేటికి ఏముంది? నేను సకల పాపాలు చేశాను దేవుడా, నన్ను క్షమించని చెప్పి చెప్పని పోతున్నాడు. పరిపాలనలో భారతదేశంలో పాలనకు గాలి వదిలిపెట్టి కులాల్ని, మతాల్ని, ప్రాంతాలను రెచ్చగొట్టే పద్ధతుల్లో ప్రధానమంత్రిగా ఉండేవాడు మాట్లాడడం అనేది చాలా విచిత్రం. మన్మోహన్ సింగ్ కరెక్ట్గా చెప్పాడు. ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్లో కుల మతాలను వేరు చేసి మాట్లాడే ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు లేరు. ఎంత దిగజారిన ప్రధానమంత్రి గతంలో లేడు, భవిష్యత్తు కూడా ఒకసారి నేను అనుకోవడం లేదని చెప్పాను. నేను దాన్ని రిపీట్ చేస్తాను. సివిల్స్ విభాగంలో 162వ ర్యాంకు సాధించిన జస్వంత్ చంద్రను యువత ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో రాణించాలని కాకినాడ ఆంధ్ర కాపు సద్భావన సంఘం నేతలు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో 162వ ర్యాంకు సాధించి ఐపీఎస్ విభాగానికి ఎంపికైన చంద్రను సంఘ నేతలు గురువారం కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జస్వంత్ చంద్రను సమావేశంలో పాల్గొన్న నాయకులకు పరిచయం చేసి ఆయన సాధించిన విజయాన్ని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు వివరించారు. ఈ సందర్భంగా సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు హాజరై మాట్లాడుతూ కాపు సామాజిక వర్గీయులు చాలా తక్కువ మందికి అవకాశాలు వస్తాయని, అందువల్ల జస్వంత్ చంద్రను ఆదర్శంగా తీసుకుని యువత విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ జస్వంత్ చంద్ర ఐపీఎస్ కు ఎంపికవడం తమకు గర్వకారణమని అన్నారు. అనంతరం జస్వంత్ చంద్ర మాట్లాడుతూ తాను ఐపీఎస్ ఎంపికలో తన కుటుంబం పాత్ర మరవలేనిదని, యువతకు తగు సూచనలు అందిస్తానని అన్నారు. జీను యశ్వంత్ చంద్ర ఎవరైతే ఆయనకి సివిల్స్లో సెలెక్ట్ అయ్యాడో వారిని అభినందించడానికి కోసం ఈనాడు ఈ సమావేశం పెట్టడం జరిగింది. అందులో భాగంగా నన్ను పిలిచి ముఖ్యమంత్రి పిలిచినందుకు మరొకసారి కాపు సద్భావన సంఘానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే అందరూ చాలామంది చాలా విషయాలు చెప్పారు, చాలా చక్కగా కూడా మాట్లాడారు. అందరూ కూడా ఇంకా ముఖ్యంగా ఈ కాపు ఒక కమ్యూనిటీ నుంచి ఒక సివిల్స్లో రావడం అనేది గొప్ప గ్రేట్. అందరికీ కూడా చాలా గ్రేట్. ఎందుకంటే చాలా రేర్గా వచ్చేటువంటి కమ్యూనిటీలో చాలా తక్కువ వస్తుంటాయి మనకి సివిల్స్లో. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ ఏదైనా సరే మనకు చాలా తక్కువగా వస్తుంటాయి. అటువంటి దాంట్లో మనకి ఈ రోజున మాకు ముఖ్యంగా ఎవరైతే లక్ష్మణరావు గారు మాస్టర్ ఉన్నారో పెద్దారపూడి గ్రామం సంబంధించినటువంటి మాస్టర్ గారు లక్ష్మణరావు మాస్టర్ వాళ్ళపల్లి లక్ష్మణరావు గారి యొక్క మనవడు, ఆయన యొక్క అధీనంలో ఉన్నటువంటి మరి ఆయన మనవడుగా బ్రహ్మాండంగా ఈనాడు మంచి మరి వాళ్ళ సివిల్స్ రావడం అనేది నేనే కాదు నా తరపున అందరి తరపున కూడా నేను ప్రత్యేక మన జిల్లా తరపున మన కాపు సంఘమే కాదు మన జిల్లా తరపున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు కాపుల్లో ముఖ్యంగా ఎవరు కూడా చాలా తక్కువ మంది రేరుగా వస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక విధానం సరిగ్గా లేకపోవడం వల్ల చాలామందికి వసతులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి దానికి ఈ యొక్క మరి బాబు చిన్న తరం నుంచి కూడా అని మన మాస్టర్ చెప్పారు 3.5 సంవత్సరాల నుంచి కూడా జిల్లా పేర్లు, రాష్ట్రాల పేర్లు, దేశంలో పేర్లు అన్నీ చెప్పడం అంటే సన్నివేశం కాదు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అతనికి ఐక్యూ అంటే ఎలా ఉందంటే ఆ యొక్క చిన్న బాబుకి ఉన్నప్పుడు ఎస్ఎంతో బాబు ఉన్నప్పుడు ఐక్యూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి వీళ్ళు ప్రోత్సహించారు. కాపు సంఘం గురించి మాట్లాడితే ఎప్పుడు ఎవరు అచీవ్ చేసినా సరే ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందున్నారు. నాకు 2 సంవత్సరాల ముందు
314 ర్యాంక్ వచ్చిందండి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. అప్పుడు కూడా నన్ను ఇక్కడే సన్మానించడం జరిగింది. సో ఇలానే మరింత మందిని ఎవరేం సాధించినా సరే, ఏ అచీవ్మెంట్ వచ్చినా సరే ప్రోత్సహించడంలో ముందు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని చూసి మిగతా వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుందండి. అండ్ ఈ రోజున సన్మానం నాకు జరుగుతుంది, బట్ దీని వెనకాల మా ఫ్యామిలీ కృషి చాలా ఉందండి. లైక్ మా మదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్, చిన్నప్పటి నుంచి ఆవిడిచ్చిన సజెషన్స్ కానీ, అలానే మా డాడీ ఇప్పుడు లేరు, ఆయన కూడా ఆశయం ఉండేది నాకు చిన్నప్పటి నుండి ఇలా ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ చేయాలని. అలానే తాతగారు, నేను చిన్నప్పటి నుండి తాతగారి ఇంట్లోనే పెరిగాను. తాతగారు, అమ్మమ్మ వీళ్ళందరూ చేసిన సపోర్ట్, మా మేనమామలు వీళ్ళందరి సపోర్ట్. సో ఈ రోజున సన్మానం నాకు జరుగుతుందండి, కానీ వెనకాల వీళ్ళందరి కృషి, వీళ్ళందరి సహకారం చాలా ఉంది. ఈవెన్ నేను ఐఐటి కాన్పూర్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి తర్వాత శాంసంగ్ R&Dలో జాబ్ చేస్తున్నప్పుడు దాన్ని వదిలేసి సివిల్ సర్వీసెస్ ప్రయత్నిస్తానని చెప్పినప్పుడు కూడా వెంటనే వీళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ ఆ సపోర్ట్కి ఫలితం ఈరోజు ఈ సన్మానం అవుతుందండి. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, చేయని పనులు చేసినట్టు చూపిస్తూ పబ్బం గడుపుతున్నారని పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కమిషనర్పై విరుచుకుపడ్డారు. పిఠాపురంలో తాగునీటి సమస్య అంశంపై పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన అత్యవసర సమావేశంలో వైసీపీ, టీడీపీ సభ్యులంతా మూకుమ్మడిగా మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా మొదటి వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కౌన్సిలర్లు తాగునీటి సమస్యపై కమిషనర్ కనకారావును నిలదీశారు. మున్సిపాలిటీ సొమ్మును దుర్వినియోగం చేస్తూ ప్రజలకు తాగునీరు కూడా లేకుండా చేస్తున్నారంటూ ఆరోపించారు. వాటర్ వర్క్ సంబంధించి ఒక మోటారు రిపేర్కి 73,000 చిల్లర పెట్టడం జరిగింది. ప్రతిసారి కూడా అలాగే ఎంతవరకు రిపేర్ చేస్తారో తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కుమార్పురం వాటర్ వర్క్స్ అని గతం నుంచి నేను చాలాసార్లు చాలా మీటింగ్లో అడగడం జరిగింది. అక్కడ అవినీతి జరుగుతుంది, మోటార్లో లేని మోటార్కి కూడా రిపేర్లు పెట్టడం జరుగుతుంది. అక్కడ రిపేర్ చేయించినా కూడా అక్కడికి తేకపోవడం కూడా జరిగింది. అదేవిధంగా చిత్రాడ వాటర్ వర్క్స్ మనకి మొదలయ్యి 2014 స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే గారు ఎంతో మనస్ఫూర్తిగా భావించి ఆ వాటర్ వర్క్స్ ప్రాజెక్టు తేవడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా అది నిరుపయోగంగానే ఉంచారు. దాన్ని ఎందుకు అలా చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అప్పటి నుంచి కూడా ఒకసారేమో ఏదో చేపలు చచ్చిపోయారని, ఎవరో పడిపోయారని, దాదాపు ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా అది క్లీన్ చేయించలేదు. వాటర్ని సఫిషియెంట్గా అయితే వాడటం జరగట్లేదు. అది కానీ వాడటం జరిగితే మన పిఠాపురానికి నిరంతరాయంగా మనం సఫిషియెంట్గా మొత్తం ప్రతి ఒక్క ప్రజలకి వాటర్ ఇవ్వగలుగుతాం. దాన్ని ప్యూరిఫై చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దానికి మోటార్లు పెట్టించడం, మోటార్లు అన్నీ ఉన్నాయి. కానీ ఈ సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం, ఈ ఎక్కువగా ఇంజనీరింగ్ విభాగంలో నిర్లక్ష్యం వలన వాళ్ళు ఆ పని చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ వాటర్ కానీ ఇచ్చి అవన్నీ రిపేర్ చేస్తున్నామని డబ్బులు తీసుకుంటున్నారు. కానీ అక్కడైతే ఆ మోటార్ని పెట్టి దాని వాటర్ అయితే వాడట్లేదు. దాన్ని అలా అన్నిటిని అలా నిరుపయోగంగానే చేసేసి మళ్ళీ ట్యాంకర్లతో నీటిని పంపిస్తున్నాం అంటున్నారు. ఒక 100 ట్రిప్పులు వేసామంటే అలా 10 ట్రిప్పులు వేస్తారు. దాంట్లో ఎంతో అవినీతి జరుగుతుంది. ఎందుకంటే ఆ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది. మన వాటర్ పంపించామనుకో ఇక్కడ మన ట్రాక్టర్లు పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. కానీ అలా చేయకుండా ఇంజనీరింగ్ విభాగంలో ఈ అధికారులు అందరూ అవినీతిమయమైపోయి అందరూ ఒకరికొకరు సమన్వయం చేసుకుని ఇవన్నీ పెడుతున్నామని, నీరు అందిస్తున్నామంటున్నారు. ఎవ్వరికి కూడా పూర్తిగా నీరైతే అందట్లేదు. పిఠాపురం పట్టణంలో అయితే ఈ వాటరు అందట్లేదని మొత్తం 30 వార్డులోని కూడా ఈ ప్రాబ్లం అయితే ఉన్నది. కాబట్టి ఎక్కువగా అయితే ఇంజనీరింగ్ సెక్షన్లోనే చాలా అవినీతిమయమైపోయి ఏమీ చేయకుండా మొత్తం రిపేర్ చేయించకుండానే మోటార్లు ఉన్న వాటినే రిపేర్ చేయించేవని బిల్లులు పెట్టేసుకున్నారు. ఒక్కొక్క మోటార్లు అయితే మాయమే అయిపోయేది. నేను అలాంటివి చాలా కూడా ప్రూఫ్స్తో కూడా ఈ కౌన్సిల్ హాల్లో నేను నిరూపించడం జరిగింది. ఇప్పుడు వరకు వచ్చి అది రెక్టిఫై చేయలేదు. ఇదంతా ఇంజనీరింగ్ సెక్షన్ అవినీతిమయంగా మారిపోయి వాళ్ళు ఆడుతున్న నాటకంగానే నాకు కనిపిస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.